ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ అబ్బా అయ్యో ఏంటి సార్? రామ్, నేను వచ్చేసాను కదా. ఆట మధ్యలో ఇలా రావడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఆడరామా. లేదు సార్, రక్తం కారిపోతుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. రామా రామా, నాకేం కాదు. హాస్పిటల్ కాదు ఇప్పుడు, ఆట ముఖ్యం. అయ్యో నువ్వు వెళ్ళి ఆడు. సార్. డాడీ వీడెలా వచ్చాడు? ఇట్స్ ఓకే, లెట్స్ సీ. ఏం జరుగుతోందండి అక్కడ? రామాని ఓడించాలని ఎవరో కుట్ర చేశారు జానకి. శౌర్యని కొట్టి రామాని భయపెట్టినట్టున్నారు. నేను వెంటనే ఆర్జీకి ఫోన్ చేసి కనుక్కుంటాను బావగారు. అవసరం లేదు. రామాకి శౌర్యకి ఇది అగ్ని పరీక్ష. ఇంకా 2 పాయింట్ల అవతల టీం సాధిస్తే వాళ్ళు గెలుస్తారు. ఎలాగో శౌర్య వచ్చాడు కదా, స్కోర్ బోర్డు మారబోతుంది. చూస్తూ ఉండండి. శౌర్య ఏంటిది? ఏమైంది? వాసుదేవ్ తన కూతురికి టీంలో స్థానం దక్కలేదు అన్న కోపంతో మన స్టేట్ ఓడిపోయేలా ఆడాలని నన్ను ఇప్పటి వరకు బ్లాక్ మెయిల్ చేశారు. అలా చేయకపోతే శౌర్య సార్ని చంపేస్తామన్నారు. అందుకే నేను ఆడలేదు. రామా, సార్ని బతికించుకోవడం కోసమే నేను ఇంతసేపు గోల్స్ అన్ని మిస్ అయ్యేలా చేశాను. రామా రామా, మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం. ఈ దెబ్బల్ని మనం లెక్క చేయకూడదు. ఆ వాసుదేవే కాదు, తలరాత రాసిన ఆ బ్రహ్మదేవుడు వచ్చినా నీ ఆట ఆగకూడదు రామా. నువ్వు ఒకప్పుడు ఇన్నోసెంట్వి, ఇప్పుడు బ్రేవ్ గర్ల్వి. ఇలాంటి తాటాకు చప్పట్లకి నువ్వు భయపడకూడదు. చూడు రామా, ఇంతసేపు నువ్వు ఓడిపోతున్నందుకు నిన్ను చూసి నవ్వుకున్న వాళ్ళంతా ఇప్పుడు నువ్వు ఆడుతుంటే కుళ్ళి కుళ్ళి చావాలి రామా. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావని ఫిక్స్ అయిన వాళ్ళ నోళ్లంతా ఇప్పుడు మూత పడాలి. నువ్వు చేసే మెరుపు దాడి చూసి ఆఖరి నిమిషంలో అయినా నువ్వు మన స్టేట్ని గెలిపిస్తావని నమ్మిన వాళ్ళ కళ్ళల్లో మెరుపులు మెరవాలి. రామలక్ష్మి ఆట మీద దృష్టి పెడితే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రమంతా తెలియాలి. అక్కడందరూ నీకు దిష్టి తీయడానికి రెడీగా ఉంటారు. నువ్వు వెళ్ళి గెలిచిరా. వెళ్ళు రామా, వెళ్ళు. వెళ్ళు రామా, వెళ్ళు. అదా